హాయ్ హలో ఎవరీవన్. సో మనోవిజ్ఞాన శాస్త్రంలో ఒక చిన్న టాపిక్ అండి, సంఘర్షణ అనండి. సో మూర్తిమత్వం వికాసం చాప్టర్లో సంఘర్షణ, రక్షక తంత్రాలు అనేవి ఉంటాయండి. రైట్, సంఘర్షణ. సో మనిషి ఉదయం లేచినప్పటి నుండి ఆ రాత్రి నిద్రపోయే వరకు ఏదో ఒక సమయంలో సంఘర్షణకు లోనవుతూ ఉంటాడండి. సో అది ఏ వస్తువు కొందాం దగ్గర నుంచి ఏ ఉన్నత చదువులు చదువుదాం అనేటువంటి అంశం వరకు కూడా సంఘర్షణకు లోనవుతాడు. అంటే రెండు విరుద్ధ కోరికల మధ్య ఏర్పడేటువంటి తన్యత లోపాన్ని సంఘర్షణ అంటారు. ఓకే, ఆ డగ్లస్ హాలండ్ అనేటువంటి శాస్త్రవేత్తల నిర్వచనం ప్రకారం రెండు విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే ఆ తన్యత వల్ల బాధాకర ఉద్వేగ స్థితినే సంఘర్షణ అని చెప్పడం జరిగిందండి. ఓకేనా, రైట్. ఆ తర్వాత కట్ లెవిన్ ప్రకారము సంఘర్షణ రకాలు 4 రకాలండి. ఒకటి ఉపగమ సంఘర్షణ, పరిహార సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ. రైట్, ఉపగమ సంఘర్షణ అంటే రెండు ఆకర్షణీయమైనటువంటి కోరికల మధ్య ఏర్పడేటువంటి బాధాకర ఉద్వేగ స్థితినే ఉపగమ సంఘర్షణ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, విద్యార్థికి పరీక్షలో 2 ప్రశ్నలకు జవాబులు వస్తాయి, ఏది సెలెక్ట్ చేసుకోవాలా? రైట్, పరిహార సంఘర్షణ అండి. రెండు కోరికలు ఎలాగుంటాయంటే ఆకర్షణీయం కానివే ఉంటాయి. అంటే అదే విద్యార్థికి 2 ప్రశ్నలకు జవాబు తెలియదండి, ఏదో ఒక జవాబు సెలెక్ట్ చేసుకోవాలి. అటువంటి సంఘర్షణను ఆ విద్యార్థులు ఏముంటుందంటే పరిహార సంఘర్షణ. నెక్స్ట్ పరిహార ఉపగమ సంఘర్షణ. ఇక్కడ ఏంటంటే ఒక ప్రశ్నే తెలిసి ఉంటుంది, మరొక ప్రశ్న ఆన్సర్ తెలియదు. అప్పుడు సెలెక్ట్ చేసుకున్నటువంటి సంఘర్షణనే ఉపగమ పరిహార సంఘర్షణ అంటారు. నెక్స్ట్ ద్విపగమ పరిహార సంఘర్షణ. రైట్, ఇక్కడ ద్విపగమ పరిహార సంఘర్షణ ఏంటంటే సో ఒక విషయం తెలిసి మరొక విషయము ఎలాగుంటుందంటే కాస్త దీర్ఘంగా ఆలోచన చేసి రాసేలాగా ఉంటుందండి. అటువంటి సంఘర్షణని ద్విపగమ పరిహార సంఘర్షణ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్లాస్ లో రక్షకత్వం గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.